హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం వర్కలాలో ఉన్నాము. కేరళలో ఉన్న వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆలపి వెళ్దాం అనుకుంటున్నాము. ఆలపిలో అయితే బోటింగ్ ఫేమస్, బోట్ హౌసెస్ కూడా ఉంటాయి. సో బోట్ హౌస్లో కూడా నేను ఎప్పుడు స్టే చేయలేదు. మేబీ ఆ ఎక్స్పీరియన్స్ ఈసారి అయిపోతుంది అనుకుంటా. లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. మన క్యారవాన్ మన క్యాంపర్ రెడీ అవ్వడానికి ఇంకా 2-3 డేస్ పడుతుంది. సో ఈ 2-3 డేస్ కేరళలో ఇక్కడిక్కడ టైం పాస్ చేస్తే మన క్యాంపర్ రెడీ అయిపోయిన తర్వాత అది తీసుకుని కొంచెం పెద్ద రోడ్స్ ఉన్న ఏరియాస్కి ట్రావెల్ చేయొచ్చు. ఇంకా హార్డ్లీ నాకు తెలిసి 5-6 డేస్ కంటే 1 వీక్ కంటే ఎక్కువ అయితే ఇంకా ట్రావెల్ చేయము. ఒకవేళ కేరళ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇంకొక 1 వీక్ ఎక్స్టెండ్ అయ్యేది, బట్ క్యాంపర్తో అవ్వదు. నాకు క్యాంపర్ ఎక్స్పీరియన్సే నచ్చింది ఈ హోటల్స్లో స్టే చేయడం కంటే. ఎనీవేస్ ఇంకా లేట్ చేయకుండా కార్ ఎక్కేద్దాము. చెక్అవుట్ చేయడం అయిపోయింది, కార్లో లగేజ్ పెట్టడం కూడా అయిపోయింది. ఒకవేళ మధ్యలో ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తే అక్కడ ఆగుతాము. ఇప్పుడైతే 2 అయింది, మా లంచ్ కూడా అయిపోయింది. సో లంచ్ బ్రేక్ కూడా ఎక్కడ లేదు. కొంచెం మెల్లగా అన్న. ఓ బై ది వే, ఇది కూడా ఆనింగే. సో ఎక్కడైనా ఆగినప్పుడు టెంట్లో వేసుకుని చైర్స్ వేసుకోవచ్చు. అండ్ దీని డిక్కీలో కూడా ఒక 2 డ్రాస్ ఉంటాయి. ఎస్, ఒక యాడ్ బ్లూ ఎందుకైనా మంచిదని యాడ్ బ్లూ పెట్టుకున్నాం. ఈ BS6 పంచాయతీలు ఇవన్నీ. దీనిలో చాలా స్టఫ్ ఉందిలేండి ఈ 2 డ్రాస్లో. మనకి ఇక్కడ ఎలా అయితే ఆనింగ్ ఉందో, ఆనింగ్ లాంటిదే మనకి ఇటు సైడ్ కూడా ఇంకొకటి ఉంది. సో ఇదేంటంటే దీని నుంచి మనం వాష్రూమ్ కూడా చేసేసుకోవచ్చు. సో అది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ దీనిలో ఒక షవర్ చూపించాను. ఓ షవర్ గన్ ఉంటుంది, లోపల ఒక 50 లీటర్స్ ఒక ట్యాంక్ ఉంటుంది అనమాట. అది ఫిల్ చేసుకుంటాము. ఈ వాష్రూమ్ అని చెప్పాను కదా, దీనిలో ఒక కమోడ్ ఎలా ఉంటుంది, కమోడ్ లాంటిది ఒకటి ఉండి ప్లాస్టిక్ బ్యాగ్ ఉంటుంది అనమాట. అంత మనం నార్త్ ఈస్ట్ సైడ్ ట్రావెల్ చేయట్లేదు కాబట్టి అలాంటివి వాడట్లేదు. బట్ దానిలో బాత్ చేయడానికి అండ్ ప్రాపర్ టాయిలెట్లో యూజ్ చేసుకోవడానికి ఇటు సైడ్ ఇది ఉంది. సో దీనిలో కూడా బాత్రూమ్ ఉంది, దీనిలోనే బెడ్ ఉంది. జస్ట్ దట్ కిచెన్ లేదు. ఆ కిచెన్కి కూడా కావాల్సిన ఎక్విప్మెంట్ దీనిలో పెట్టుకోవచ్చు. సో ఈ ఒక్క కార్తోనే మనం ట్రావెల్ చేయొచ్చు. కానీ వెనకాల ఎందుకు తీసుకొచ్చామంటే ఇంకా ఎక్కువ కంఫర్ట్స్ కోసము, అండ్ 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. నేను కార్ గురించి చెప్పడం మర్చిపోయాను. దీనికి ARB మెటల్ బంపర్ ఉంది. మెటల్ బంపర్, బుల్ బార్ ఇదంతా ఒకటే సెట్. హైలెక్స్లో జనరల్గా బ్యాడ్ థింగ్ ఏంటంటే సస్పెన్షన్. స్టాక్ వస్తే స్టాక్ సస్పెన్షన్ అంత కంఫర్టబుల్ ఉండదు. ఈ కార్లో ఉన్న ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే దీనిలో BP51 అని ఒక సస్పెన్షన్ ఉంది. హైలెక్స్లో ది బెస్ట్ సస్పెన్షన్ ఏంటంటే అదే. దీనికి BP51 సస్పెన్షన్ ఉంది కాబట్టి మేము ఇంత కంఫర్టబుల్గా ఇంత లాంగ్ ట్రావెల్ చేయగలుగుతున్నాము. నార్మల్ హైలెక్స్ స్టాక్ సస్పెన్షన్తోనో లేదంటే ఐరన్ మ్యాన్ సస్పెన్షన్తో అయినా సరే ఇంత కంఫర్టబుల్గా ఇంత ట్రావెల్ చేయడం కొంచెం కష్టమే. ఈ ARBది సైడ్ పార్ట్ చెప్పాను కదా, ఇది మన ఫుట్ స్టెప్ వరకు కూడా వస్తుంది. అది ఇంకా రాక్ స్లైడర్ లాగా. ఫుల్ రాక్స్ ఉన్నాయి అనుకోండి, దాని మీద నుంచి వెళ్ళిపోయినా కింద టచ్ అయినా సరే, స్క్రేప్ అయినా సరే ఏమవుతుంది, ఎందుకంటే చాలా సాలిడ్ ఉంటుంది. బట్ మన హైలెక్స్కి అక్కడ ఒక బోర్డ్ ఉంది, అంటే ఆటోమేటిక్ ఫుట్ స్టెప్. డోర్ తీయగానే ఫుట్ స్టెప్ కిందకి దిగుతుంది, డోర్ వేయగానే క్లోజ్ అయిపోతుంది. అది కొంచెం సెన్సిటివ్ పార్ట్. మన హైలెక్స్తో అలా రాక్స్ పై నుంచి వెళ్ళిపోతే బోర్డ్ పాడైపోతుంది. ఇది అలాగ కాదు. పెద్ద పెద్ద రాక్స్ పైన వేసి తొక్కించినా సరే దానిపైన ఎంత స్క్రేప్ అయినా బాడీకి ఏం అవ్వకుండా ఉంటుంది. ఆలపి అయితే ఇక్కడ నుంచి ఒక 110 కిలోమీటర్స్ ఉంది. మాకు 3.5 hours చూపిస్తుంది రీచ్ అవ్వడానికి. ఈవినింగ్ 5:50 అంటే 6 o'clockకి అక్కడ రీచ్ అయిపోతాము. మన బ్రేక్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే 7కైనా రీచ్ అవుతాము. ఇప్పుడే కాల్ కూడా చేశాను వాళ్ళకి. మీకు ఆలపి బోటింగ్ అని నొక్కితే అక్కడ కాల్ ఆప్షన్ కూడా వస్తుంది గూగుల్ మ్యాప్స్లో. మీరు వాళ్ళకి కాల్ చేసి కూడా బుక్ చేయొచ్చు. ఇప్పుడు చేస్తే వాళ్ళ దగ్గర ఒక బోట్ ఉందంట, చెక్ చేసి చెప్తా అన్నారు. నేను ఇప్పటికి ఆలపి ఒక 2 times వెళ్ళాను, కానీ ఎప్పుడు బోట్ స్టేలో ఉండలేదు. ఒక పెద్ద బోట్లా ఉండి దానిలో రూమ్స్ ఉంటాయి. అలానే క్రూజ్లా ఎక్స్పెక్ట్ చేయకండి. కేరళలో కూడా హెవీ రెయిన్స్ కదా. ఇప్పుడు ఆగింది. మేము వచ్చినప్పటి నుంచి, కేరళ ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పుడే కొంచెం రెయిన్ లేకుండా నార్మల్ ఉంది. సో దీనివల్ల వాళ్ళకి పవర్ కట్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయట్లేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన కార్ నయా టింకర్లో ఇచ్చాం కదా, అక్కడ కూడా పవర్ ప్రాబ్లం ఉంది, జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ రెయిన్స్. సో మన క్యాంపర్ కూడా ఈ ఎలక్ట్రిసిటీ ఇష్యూ వల్ల నిన్న వర్క్ డిలే అయ్యింది. ఈరోజే వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొక 2 days పట్టొచ్చు. సో రేపు అయితే ఆలపి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలో ఇంకా ప్లాన్ చేసుకోలేదు. ఈరోజు ఈవినింగ్ రీచ్ అయిన తర్వాత లేదంటే రేపు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత చూసి ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవ్వాలి. సో క్యాంపర్ అయ్యే వరకు ఈ కేరళలో అటు ఇటు తిరగాల్సిందే. ఆ క్యాంపర్ రిపేర్ అయిపోయిందన్న కాల్ రాగానే మనం ఇంకా వెళ్ళిపోయి
కేరళ నుంచే బయటకు వెళ్ళిపోతాము. వర్కల ప్రాపర్ సీజన్ అంటే నవంబర్, డిసెంబర్ అండ్ జాన్. ఒకవేళ ఆ టైంలో మీరు వస్తున్నారు అంటే 100% మీరు రూమ్ బుక్ చేసుకునే రండి, ప్రీ బుక్ చేసుకునే రండి. లేదంటే అవైలబిలిటీ దొరకడం చాలా కష్టం. ఇక్కడికి వచ్చిన తర్వాత బుక్ చేసుకుందాం అంటే దొరికే ఛాన్సెస్ లేవు, చాలా తక్కువ. మనతో క్యాంపర్ ఉంటే మాత్రం అసలు ఇటు వచ్చే వాళ్ళం కాదు. ఎందుకంటే ఈ రోడ్స్ లో పట్టవు కూడా, చాలా చిన్న రోడ్స్ ఉంటాయి ఇక్కడ. టర్నింగ్ అవ్వడం ఇంకా ఇంపాసిబుల్. పెద్ద పెద్ద హైవేల పైన నేను చాలా కష్టపడ్డా. ఆపోజిట్ ఒక వెహికల్ వచ్చిందంటే ఇంకా ఎంత దూరం ముందుకు వచ్చామో అంత దూరం వెనక్కి వెళ్ళాలి క్యాంపర్ తో అయితే. ఈ రోడ్ లో కరెక్ట్ గా హైలెక్స్ సరిపోతుంది. ఏదైనా కార్ ఎదురొస్తుంటే పక్కన రోడ్డు దించేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొక ప్రాబ్లం క్యాంపర్ తో, ఒకటే బాడీ కాదు కదా మనకి, వెనకాల హుక్ అటాచ్మెంట్. ఒకవేళ రివర్స్ వెళ్తున్నా అనుకోండి, నేను లెఫ్ట్ తిప్పితే అది రైట్ తిరుగుతుంది. అండ్ ఒక డైరెక్షన్ తర్వాత, ఒక టర్న్ యాంగిల్ తర్వాత ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. చెప్పడానికి కూడా సరిగ్గా రాదు, బట్ దాన్ని రివర్స్ చేయడం ఇంకా నరకమే. ఇంకా చాలా అలవాటు ఉండాలి ప్రాపర్ గా దాన్ని. నాకు తెలిసి ట్రాక్టర్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళు ప్రాపర్ గా డ్రైవ్ చేయగలుగుతారు అనుకుంటా. బట్ మనకి జనరల్ గా కార్సే అలవాటు కదా, దాంతో మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఈ కేరళ రోడ్స్లో గుడ్ థింగ్ ఏంటంటే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తూ ఉంటాయి, మంచిగా ఆగుతూ వెళ్ళొచ్చు. ఇంతకు ముందు అయితే బైక్ పైన వెళ్తూ అలా చూసి ఒక 10 seconds చూసి అమ్మాయి ఎంత బాగుంది అనుకుని వెళ్ళిపోయాను. కానీ ఎప్పుడు ఇలా ఆగి బైక్ పక్కన పెట్టుకుని ఇలా వచ్చి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వెళ్ళడం, ఈ కంఫర్ట్స్ అన్నీ అప్పుడు మిస్ అయ్యాను, ఇప్పుడు రియలైజ్ అవుతున్నా. సో నా సజెషన్ కార్లో రమ్మని కాదు, బైక్ పైన వచ్చిన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి రండి. సో కొంచెం ఫన్ ఉంటుంది, ఆగుతూ వెళ్ళొచ్చు. నేను రోడ్డు పైన వెళ్తుంటే మంచి బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది, వెంటనే హైలెక్స్ దించేశాను. నార్మల్ కార్స్ అయితే అసలు దిగవు, హైలెక్స్ కాబట్టి దించేసి లోపలికి వచ్చి కార్ పెట్టుకున్నాను. ఇంక లేట్ చేయకుండా సినిమాటిక్స్ ఇంకా డ్రోన్ షాట్ ప్లే చేస్తున్నాను, చూసేయండి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతున్నాము ఆలపి, ఆ బోటింగ్ దగ్గరికి. వాళ్ళు అరౌండ్ 10,000 రూపీస్ ఎంతో చార్జ్ చేస్తున్నారు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే వెదర్ బాగాలేదు కదా కేరళ మొత్తంలో, హెవీ రైన్స్ ఉన్నాయి. సో డేంజరస్ ఉంటుందని చెప్పేసి బోటింగ్ని క్యాన్సిల్ చేశారంట. సో ఈవినింగ్ 5 తర్వాత అయితే అసలు బోటింగ్కి తీసుకుని వెళ్ళట్లే అంట. మనం ఒక బోట్ హౌస్లోనే ఉంటున్నాము, దానిలో 2 bedrooms ఉంటాయి, దానిలోనే డిన్నర్, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఎవ్రీథింగ్ దానిలోనే. ఆ బోట్ ఎక్స్క్లూజివ్ గా మనకే ఉంటుంది. టీ కాఫీ ఇస్తారు, టీ కాఫీ 1 hour నుంచి. ఎక్కడ ఉన్నాయిరా షాప్లు? సో మాతో పాటు ఆ బోట్ లో ఇంకొక 2-3 people ఉంటారంట స్టాఫ్. రేపు మార్నింగ్ మాకు 6 నుంచి 7 వరకు, 6:30 నుంచి 8 వరకు ఆ బోట్ లో తీసుకుని వెళ్తా అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి జనరల్ హోటల్స్ లో చెక్ ఇన్ టైం 11 కుండి, చెక్అవుట్ టైం అరౌండ్ 1కో 2కో ఉంటుంది కదా. ఇక్కడ ఈ బోట్ హౌసెస్ లో మార్నింగ్ చెక్అవుట్ టైం 9 o'clock ఉంటుంది. 10 కి వాళ్ళకి కొత్త గెస్ట్ వస్తారు. వాళ్ళు మనకి టైమింగ్స్ కూడా ఏదో పంపించారు. గూగుల్ మ్యాప్స్ లో ఆలపి బోట్ హౌసెస్ అంటే మీకు లొకేషన్ వచ్చేస్తుంది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వస్తుంది ఇందాక చెప్పినట్టే. చెక్ ఇన్ ఈవినింగ్ 5 o'clock ఉంటే చెక్అవుట్ మార్నింగ్ 9 కి ఉంది. 1 hour 30 minutes, 6:30 నుంచి 8 AM వరకు రేపు మార్నింగ్ బోటింగ్ కి తీసుకుని వెళ్తారంట. అండ్ ఈ ప్యాకేజ్ ఇంక్లూడ్స్ టీ, కాఫీ, స్నాక్స్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్. You can park here, sir. They will lock this thing. Like this? Yeah, because there are no vehicles behind you. Okay. You can go a little bit further. So I have lots and lots of luggage. How do we carry it now? How many you are having? Which one is All should be taken. Not all, like. You tell which all should be taken. Sure. Those things we will take. Sure, okay. అరే అంబ్రిల్లా కింద పొద్దున్నాడు అంబ్రిల్లా తెచ్చాడా? ఈ టవల్ ఎక్కడి నుంచి వచ్చింది? పొద్దున్న హోటల్లోనే ఏంటి? నిజమా? నేను హోటల్లో తీసుకొచ్చారు అన్నీ. ఎక్స్క్యూజ్ మీ, కెన్ సమ్మన్ హెల్ప్? വന്നോട്ടെ COVID cases. COVID cases in Kerala. As of now, I think only 2 more cases reported in Alapi. Otherwise, no issues here. Okay. But I heard it's 1,300 in whole Kerala. I think
As of now, 2 cases reported in Alleppey. వేర్ ఎగ్జాక్ట్లీ? Not here, it's some far area. మనం ఉండేదైతే ఇలాంటి బోట్స్లోనే. చాలా ఎంటీ ఉంది. నేను ఇది 3rd టైం అనుకుంటాను ఆలపి ఆలపూస రావడం. ఫస్ట్ టైం ఇంత ఎంటీగా చూస్తున్నాను. చెప్పడం మర్చిపోయా. హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు ఇల్లు అన్నీ వాటర్తో నిండిపోతాయి. చూడండి, దీనిలో కనిపిస్తుందో లేదో తెలియదు, ఇవన్నీ వాటర్ ఉన్నాయి. సో ఈ ఏరియా కంటే ఇంకొక ఏరియా ఉందంట ముందు. ఇక్కడైతే కంప్లీట్ ఇంటి లోపలికి కూడా వాటర్ వెళ్ళిపోతాయండి. ఇప్పుడు విండోస్ ఎంత హైట్ ఉన్నాయి అంత హైట్లో వాటర్ వచ్చేస్తాయంట. రేపు మార్నింగ్ ఇదే బోట్లో మనల్ని తీసుకుని వెళ్తాడు. సేమ్ హోటల్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంటుందో లేదంటే బోట్ ఫ్లోట్ అవుతున్నట్టు ఏమన్నా ఉంటుందో చూద్దాం. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? వాట్స్ ద నేమ్ ఆఫ్ ద బోట్? Waves and Dales. Oh, nice. So the shoes you can put inside. Yeah, please. That's a balcony. I will show the balcony. Oh, also. okay. The bedroom. Okay. So we recently renovated everything. Okay. Oh. We launched the boat on May 7th. Oh, nice. Like 22 days before. Oh, nice. And it's having an attached washroom. Okay. So you will be having AC in the bedroom and living area. Okay. Till morning 6:37, and this is the second row. Everything same. Size, everything same. Oh, okay. Also having washroom, everything. Got it. Perfect. And we are having a balcony from here. This side. Where does it go? That's the staff washroom, everything. Okay. This is the balcony. There are the mosquitoes outside. Acha. That's why we closed this thing. Okay. So down it's a glass covered. Got it. It's fine for you. That's why. Sure. So, okay. They will open this in the morning. Got it. So I also have a drone. Can I operate it from here? Sir, Drone is not allowed? no, it's allowed, but you should take the risk because last week one guest came. We took a good video. Before that, one vlogger came. He lost his drone in the water. Okay. Achha. So it's up to you. Okay. Not a big deal. Amazing. So when can I have my dinner? Do we have a menu or is it? Means sir, menu you will be having rice, chapati, dal, bindi, chicken. What is bindi? Ladies finger. Ladies finger. Bendakay. Vendakaya. We also will vendakaya. You like vendakaya? Okay. And also chicken, and for vegetarian paneer also. Amazing. Paneer also. How much does it cost to build a boat like this? In total, we had like 76 to 80 lakhs. Okay. Nice. How many boats do you have? 4 houseboats. 4 houseboats. Oh, nice. Amazing. You're so rich, bro. 80 lakhs per boat. So for me, the reason why I asked you the question was, if I want a private boat, not here, in my place, for example, in my village, if I have a lake or something, in simple words, if I want a boat just like a caravan. Caravan, okay. So is it really possible to build? It's possible because there are people who build the boat from here and move to other states. Okay. Last month, the Odisha government, they built a boat here and they took that to Odisha. How much would it cost if I really want a caravan-sized boat? If you want a single bedroom boat, like this front area and a small bedroom, you can do in according to the quality. If I want a decent boat. Yeah, so Decent. you can finish in like 30 to 35 lakhs. లైఫ్లో ఫస్ట్ టైం హౌస్ బోట్లో ఉంటున్నాను. అంటే ఇది హౌస్ బోట్ లాగా అంత స్పెషల్గా ఏమనిపించదు, కానీ రేపు పొద్దున్న మనల్ని దీనిలోనే బోటింగ్కి తీసుకెళ్తారు. ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అండ్ నేనైతే ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అండ్ ఇంత నీట్గా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది రీసెంట్గా రెనోవేట్ చేశారు. చాలా నీట్గా లగ్జరీ ఫీల్ ఉందన్నమాట. ఇది మా డైనింగ్ ఏరియా. ఇప్పుడు కుక్ చేస్తున్నారు, ఇంకొక 10-15 మినిట్స్లో డిన్నర్ కూడా వాళ్ళు సర్వ్ చేసేస్తారు. ఫుల్ గ్లాస్ విండోస్ ఉన్నాయి. బెడ్రూమ్స్ చూపిస్తా నీట్గా. ఇక్కడైతే ఒక ల్యాడర్ కూడా ఉంది. మనం పైకి వెళ్తే ఒక బాల్కనీ స్పేస్ ఉంది, అది కూడా చూపిస్తా రూమ్స్ అయిపోయిన తర్వాత. ఇది ఒక సింపుల్గా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకోండి. మన క్యారవాన్ సింగిల్ బెడ్రూమ్ అయితే ఇది మన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు, ఫుల్ డార్క్ ఉంది. బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, నీట్గానే ఉంది. చాలామందికి బెడ్రూమ్ కంటే వాష్రూమ్ ఇంపార్టెంట్. సో ఇదైతే చాలా నీట్గా ఉంది. ఇది ఇంకొక సెకండ్ రూమ్, సేమ్ సైజ్ అనుకుంటా. అండ్ అక్కడ ఈ బోట్ స్టాఫ్ ఉండే ఏరియా, అక్కడే కుకింగ్ కానీ అంతా చేస్తాం. ఇక్కడ ఒక చిన్న ల్యాడర్ ఉంది, దీని నుంచి పైకి వెళ్ళిపోతే ఇక్కడ నీట్గా ఒక 10-15 మెంబర్స్ అయినా కూర్చోవచ్చు. చైర్స్ 4 ఉన్నా సరే అటు ఇటు కూర్చోడానికి కొంచెం బెంచెస్లా ఉన్నాయి.
అండ్ ఇది ఇప్పుడు క్లోజ్ చేశారు ఎందుకంటే ఫుల్ మస్కిటోస్ లేదంటే ఈ వాన పురుగులు అంటాం కదా అవన్నీ వస్తున్నాయని చెప్పేసి రేపు మార్నింగ్ ఇది ఓపెన్ చేస్తారు. సో ఇక్కడ నుంచి ప్రాపర్ వ్యూ ఉంటుంది మనకి, ఆ వాటర్ అదంతా. నేనైతే ఇంత నీట్గా ఉంటుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళినట్టు ఉంటుంది కదా అని వచ్చాను, కానీ చాలా నీట్గా ఉంది. మేబీ ఇది ఒక్కటే అలా ఉందో వేరే అలా ఉంటాయో నాకు తెలియదు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇది చాలా ఎఫోర్డబుల్ కూడా. అంటే 5 members ఉన్నాం కదా, నేను ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకున్నా. ఆబ్వియస్లీ బోట్ హౌస్ కదా, కొంచెం యూజువల్ ఎక్స్పీరియన్స్ కాదు కదా. ఇక్కడ స్పెషల్ కూడా అదే కాబట్టి 25,000 ఉంటుంది అనుకున్నాను. బట్ హార్డ్లీ పర్ పర్సన్ 2,000 కూడా ఛార్జ్ చేయట్లేదు. మొత్తం మాకు 5 membersకి 9,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అది జనరల్గా బయట ఏ హోటల్లో ఉన్న అయ్యేదే కదా. అండ్ ఇంకొక గుడ్ థింగ్, అదే ప్యాకేజ్లో ఫుడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అంతా ఇంక్లూడెడ్. ఐ మీన్ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఆ టీ అండ్ స్నాక్స్ అంతా ఇంక్లూడెడ్. ఇప్పుడు మాకు ఎలానా డిన్నర్ ప్రిపేర్ అవుతుంది. డిన్నర్ ఇంకో 10-15 minutesలో వస్తుంది. డిన్నర్ చేసిన తర్వాత ప్రశాంతంగా స్లీప్ కావాలి, ఎందుకంటే నేను డ్రైవ్ చేస్తూనే ఉన్నా. ఇప్పుడైతే నిద్రపోయి పీస్ఫుల్గా రేపు మార్నింగ్ 6 o'clockకే లేవమన్నారు. ఎందుకంటే 6:15కే బోట్ని తీసుకుని వెళ్ళిపోదాము, ఇంకెవ్వరు ఉండరు, మీరు మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పారు. జనరల్గా అందరూ 7 to 8 వస్తారంట, మనం పొద్దున్నే లెగిసి వెళ్ళిపోతాం. ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ బోటింగ్ అనేది కేరళ మొత్తం ఉంటుంది, కనెక్టివిటీ మాత్రం. నేను లాస్ట్ 2 times వచ్చినప్పుడు కూడా క్లియర్గా చూసాను, కానీ లాస్ట్ టైం ఇక్కడ బోటింగ్కి రాలేదు, వేరే ప్లేస్కి వచ్చాను. ఇక్కడ ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలన్నా వాళ్ళకి ఓన్లీ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ బోటింగ్ కూడా ఉన్న ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. మధ్యలో చిన్న ఐలాండ్స్ లాంటివి ఉంటాయి. అక్కడ చాలా ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు. మార్నింగ్ మన స్కూల్ వ్యాన్ ఎలా వస్తుంది అలానే క్యూట్గా ఒక బోట్ వస్తుంది, నీట్గా రెడీ అయ్యి ఆ యూనిఫామ్తో వీళ్ళు బోట్ ఎక్కుతారు. ఆ బోట్ నుంచి మళ్ళీ రోడ్డు వరకు వచ్చి అక్కడి నుంచి స్కూల్కి వెళ్తారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు మనం కేరళలోనే చూస్తాము. ఒకవేళ రేపు అది కనిపిస్తే నేను మీకు చూపిస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఏరియాస్ క్లోజ్ చేస్తారంట, ఎందుకంటే హెవీ రెయిన్స్ ఉన్నాయి కేరళలో. సో మునిగిపోతాయి అండ్ హెవీ విండ్ వచ్చినప్పుడు బోట్స్ తిరగబడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎనీవేస్ ఈరోజైతే వ్లాగ్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. రేపు పొద్దున్న కంటిన్యూ చేస్తాను మిగతాదంతా ఇదే వ్లాగ్లో. రేపు మార్నింగ్ లేచిన తర్వాత మనం ఎలానా 6:15కి లెగుస్తాం కదా, 6:30కి మనం బోటింగ్ అనుకుని వెళ్తాం. రేపు పొద్దున్న ప్రాపర్ డ్రోన్ షాట్ తీసుకుని డైరెక్ట్ అక్కడి నుంచి బ్లాగ్ కంటిన్యూ చేస్తా. మార్నింగ్ 6 o'clock అయితే లేచాము. 6:15 నుంచి ఆయనకు కాల్ చేసి మమ్మల్ని తొందరగా తీసుకుని వెళ్ళండి, ఇంకెవరు ఉండరు, మాకు ప్రశాంతంగా ఉంటుంది ఈ రైడ్ అంటే. ఆయన మాకు 1/2 an hour ముందే తీసుకుని వెళ్తున్నాడు. ఇది ఒక 1.5 hour రైడ్ ఉంటుంది. ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేస్తే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది, కానీ మూవింగ్ బోట్లో ఫ్లై చేయడం చాలా రిస్క్. కానీ నేనైతే ట్రై చేస్తున్నాను, ఇంకేదైతే అది అయింది. ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ కూడా షీక్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ టీ షర్ట్. మన బైకర్స్ కోసం లాంచ్ చేసింది విత్ మై రేసింగ్ నెంబర్ 24. వెనకాల ఒక హెల్మెట్ ఉంటుంది, 24 ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా 24, అండ్ ఇక్కడ షీక్ అని ఉంటుంది. ఇంకా తొందరలో ఇంకొక 3-4 షర్ట్స్, హుడీస్ అవన్నీ కూడా లాంచ్ అవుతున్నాయి. ఫ్యూచర్లో పోలోస్ కూడా ఉంటున్నాయి. సో నాకైతే ప్రతి డిజైన్ చాలా నచ్చుతుంది. నేనే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు కలెక్షన్ రిలీజ్ అవుతుందో అని, వెంటనే తీసుకోవచ్చు అని. హౌస్ బోట్ అయితే చెక్అవుట్ చేస్తాము. నాకు నేను నైట్ నిద్ర సరిగ్గా పట్టలేదు, చాలా టైర్డ్ కూడా ఉన్నాను. యాక్చువల్లీ ఈ రోజు కూడా ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి, కానీ వెళ్ళట్లేదు. నయా టింకరలో మన క్యారవాన్ ఉంది, మన క్యాంపర్ ఉంది. సో ఆ క్యాంపర్ దగ్గరికే వెళ్ళిపోతాను. క్యాంపర్ రేపు ఈవినింగ్కి ఇస్తా అన్నాడు.
ఈరోజు ఈవినింగ్ నేను రీచ్ అయిపోతాను. అక్కడ రెస్ట్ తీసుకుని రేపు ఈవినింగ్ క్యాంపర్ తీసుకుని రేపు ఆలోచిద్దాం ఎక్కడికి వెళ్ళాలో. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని క్లోజ్ చేసేస్తున్నాను. బై ది వే, ఫస్ట్ తీసిన డ్రోన్ షాట్ మేము బోట్లో హౌస్ డ్రోన్ అంతా బాగానే ఉంది, మంచిగా రికార్డ్ చేసాము. కానీ వచ్చిన తర్వాత SD కార్డ్ ఓపెన్ చేస్తే దానిలో ఫైల్ కనిపించట్లేదు. అందుకనే మళ్ళీ బోట్ దిగిపోయిన తర్వాత ఫ్లై చేశాను. ఇది కుదిరితే ఆ వీడియో మళ్ళీ తిరిగి వస్తే ఆ వీడియో పోస్ట్ చేస్తాను, లేదంటే ఇది ఒకటే చేస్తాను. ఎనీవేస్, ఇక్కడితో అయితే ఇంకా వ్లాగ్ క్లోజ్ చేసేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.